హలో వ్యూవర్స్, పాడైపోయాయి కదా అని బల్బులని పడేస్తున్నారా? పడేయకండి, చాలా యూస్ఫుల్ అయిన ఐడియా ఈరోజు మీకు చూపిస్తాను. నేను కలర్ పేపర్స్ తీసుకున్నానండి. మీ దగ్గర కలర్ పేపర్స్ అవైలబుల్గా లేకపోతే మ్యాగజైన్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు. వీటిని రౌండ్గా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా అంటించుకుంటున్నాను. బల్బు మొత్తం కూడా అలాగే అంటించుకోవాలి. కింది భాగంలో పెయింట్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసుకోవచ్చు. ఇంకొక బల్బు మూతను తీసుకున్నానండి. మీరు ఏదైనా క్యాప్ కానీ బాక్స్ లాగా ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు. ఉలన్ని ఇలా అంటించుకుంటున్నాను. మీరు పురికోసలు కానీ లేసులు కానీ ఏదైనా అంటించుకోవచ్చు అండి. నేను మోడల్ మాత్రం చూపిస్తున్నాను మీకు. 4 వైపులా 4 దారాలు వచ్చేలాగా ఇలా అంటించుకొని పైనుంచి ఇంకొక కలర్ ఉలన్ని ఇలా అంటించుకుంటున్నాను అనమాట. మీరు కలర్ పేపర్లో అయినా కూడా అంటించుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత ఇంకొక ఉల్లన్ని తీసుకొని ఇలా చుట్టుకుంటున్నాను. కింది భాగంలో మీరు పెయింట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఏదైనా లెటర్స్ కావాలన్నా కూడా రాసుకోవచ్చు అనమాట. మెసేజ్ లాగా ఏదైనా రాసుకోవచ్చు. నేను ఉల్లన్తో కవర్ చేసేస్తున్నాను. కింది భాగంలో కూడా అలాగే కవర్ చేసుకుంటున్నానండి. ఒక ఫోటోని తీసుకొని ఇలా కవర్స్ చాలా ఉంటాయి కదా మన ఇంట్లో, ఏదో ఒక వస్తువుకు వస్తూ ఉంటాయి కదా, వాటిని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. వెనకాల వైపున ప్లాస్టర్తో అంటించుకున్నాను. మీరు కావాలనుకుంటే 2 ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, ఎన్ని కావాలనుకున్నా తీసుకోవచ్చు అనమాట. ఇంకొక దారాన్ని తీసుకొని ముడి వేసేసుకొని పెన్నుది క్యాప్ ఉంటుంది కదా, అందులోంచి ఇలా బయటికి తీసుకొని చివర్లు కట్ చేసేసుకుంటున్నాను. మనకు హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. దాన్ని ఇలా గ్లూతో అంటించుకున్నాను పై భాగంలో. చూసారు కదా, బల్బుని హ్యాంగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. మనం ఇందాక రెడీ చేసుకున్న క్యాప్ని 4 వైపులా ఇలా అంటించుకోవాలి. తర్వాత కింది భాగంలో ఇంకొక ఉల్లెన్ని చిన్న ముక్కను తీసుకొని ఇలా పేస్ట్ చేసేసుకొని ఫోటోకి వెనకాల వైపున ఇలా అంటించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2 వైపులా ఫోటో వచ్చేలాగా ఇంకొక ఫోటోను కూడా అంటించుకుంటే ఇలా హ్యాంగ్ చేసుకున్నట్లయితే మన ఫొటోస్ 2 వైపులా కూడా కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు మధ్యలో పేపర్ ఫ్లవర్స్ కానీ ఇంకేదైనా పెట్టుకోవచ్చు అండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఫొటోస్ హ్యాంగ్ చేసుకునే పారాషూట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.